ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పంతులు గారు, అమ్మా, వీళ్ళ నాన్నగారి తరపున కూడా మీరు పూజ జరిపించండి. రోజా, నీకు ప్రత్యర్థిని రెడీ చేశాను. ఇక దాని ధాటికి నువ్వు తట్టుకోలేవు. చూస్తూ ఉండు. అమ్మా, మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి అమ్మా. శ్రీదేవి, సారంగపాణి. మరి ఈయన కూడా నాకు నాన్నే. పేరు సుధాకర్. వసురూపేణ పిండ ప్రదాన సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితా ఫలసిద్ధిరస్తు. हरौ प्रकुंडले चक्री विक्रमयोद्यशासन शब्दातिक शब्दशिशिरशर्वदीग्रह अक्रूरप्रेशलो दक्षो दक्षिण क्षमणांबराजित्तमो वीतभय पुण्यश्रवण कीर्तन तारणो दुष्कृत्या पुण्यो दुस्वप्तनाशन वीरः रक्षणः सन्तो जीवन पर्यवसितः. ओम शांति शांति शांति. అమ్మా, మీ నాన్నగారి పేరు చెప్పండి. సుధాకర్. ఎస్. సుధాకర్. అదేంటమ్మా? సుధాకర్. ఓహో, మీ నాన్నగారి పేరు కూడా సుధాకరేనా? అవును. పంతులు గారు, సిమిలర్ నేమ్స్ ఉంటాయి కదా, ఇది కూడా అంతే. వీళ్ళ నాన్నగారి పేరు మీద మీరు పూజ జరిపించండి. పిచ్చి మొహం. ఆ సుధాకరే ఈ సుధాకర్. ఇది మా అందరికీ తెలుసు, నీకు తప్ప. నువ్వు నన్ను కన్న తండ్రివే, కానీ నువ్వంటే నాకు ద్వేషం. నువ్వు మా అమ్మని వదిలేసొచ్చి వీళ్ళమ్మతో గడుపుతూ రోజాని కానీ వీళ్ళకి అంకితమైపోయి మాకు అన్యాయం చేశావు. నేను నీ కూతుర్ని, రోజా నీ కూతురే, కానీ నేను మాత్రం నీ కూతురునని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నువ్వు చేసిన పాపానికి నువ్వే కుక్క చావు చచ్చావు. నేను ఈరోజు నీకు పిండం పెట్టేది ప్రేమతో కాదు, బాధతో కాదు. ఈ రోజుతో నీకు నాకు అసలు బంధమే ఉండదు. నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండకుండా ఉండాలని నేను ఈ పూజలో కూర్చున్నాను. ద్వేషంతోనే నీకు పిండం పెడుతున్నాను. అమ్మా, ఈ పిండాలు తీసుకెళ్ళి కాకులకు పెట్టండి.
మీ తల్లిదండ్రుల రూపంలో వాళ్ళు వచ్చి ఈ పిండాలు తిన్నాక వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. కను పాపే పసి పాప కన్నీరు కన్న మమత పేరులేని బంధమాయ్ పేగు బంధం మూగబోయే నీ కొత్త ఆట తెరలేచెరా శివుడా ఓ కొత్త కథ మొదలాయరా శివుడా నీ కొత్త ఆట తెరలేచెరా శివుడా ఓ కొత్త కథ మొదలాయరా శివుడా ఓ కొత్త కథ మొదలాయరా శివుడా వీడు నాకు తండ్రేంటి? ఈ సారంగపాణిగాన్ని చంపిందే నేనే చంపి నేనే పిండం పెడుతున్నాను. నీకు నేను పిండం పెట్టడం ఏంటి? ఈ రోజుతో నీ పీడ విరగడవ్వాలి, నీ కూతురు పీడ విరగడవ్వాలి. కంపెనీ కోసం దీన్ని తన్ని తరమటం కోసమే నేను ఇదంతా నటిస్తున్నాను. నువ్వు నాకు తండ్రివే కానీ నువ్వు నాకు పెద్ద శత్రువి. మా అమ్మని వదిలేసి మమ్మల్ని కష్టాల పాలు చేసి మా బతుకు మమ్మల్ని బతకనివ్వకుండా చేశావు. నువ్వెప్పుడు వస్తావా అని అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ కుమిలిపోతుంది. ఇదేమో బాధపడుతూ నా తండ్రి లాంటి వాడివని చెప్తుంది. ఇది సారంగపాణి తండ్రి అంటుంది. దాని తండ్రి ఎవరో నాకు అర్థమైంది. నువ్వే కదా దీని తండ్రివి. ఈ రోజుతో నీతో శత్రుత్వం కట్, ఈ రుణం కట్ అవుతుంది. సోదరి కాని సోదరితో శత్రుత్వం మొదలవుతుంది. కానీ దీని కథ కూడా త్వరలోనే ముగిస్తాను. అమ్మా, నాన్న, మీరు గొప్ప తల్లిదండ్రులు. అర్ధాంతరంగా మీరు మరణించిన మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. సుధాకర్ నాన్న, మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఇప్పుడు మొదలైంది అసలైన ఆట.